నమస్తే పెద్దమ్మ బాగుర్రా బాగున్నాం ఏంది కథ ఎర్ర టెండల ఎండాకాలం బాగా ఎండకు పని చేస్తారు పొద్దు పని పెద్దమ్మ ఏం పేరు పెద్దమ్మ నీ పేరు ఉన్నమ్మా ఎన్నింటికి వచ్చారు వీడికి పనికి 10 గంటలకు వచ్చినారు ఎన్నింటి దాకా చేయాలమ్మా 2 దాకా చేయాలి బువ్వ తెచ్చుకుంటారా మళ్ళీ ఇంటికి పోయి తినాలి అంతేనా అమ్మా మీకు బస్సు ఫ్రీ బస్సు పెట్టిరు కదా బస్సులో తిరుగుతురా ఏమన్నా ఎక్కడ పోతే మీరు రోడ్ పాయింట్ తిరుగుతున్నాం అదేనా మీకు తెల్ల రేషన్ కార్డు ఉందా ఇల్లు ఉందా సొంతం ఇల్లు కిరాయి ఇల్లా అప్పుడు రాజశేఖర రెడ్డి ఇందిరా మిల్లు ఇయ్యలే ఈయన కేసీఆర్ కూడా ఇల్లు రాలేదు అప్పుడు ఎవరు అయ్యోరా మీకు ఏం కావాలనుకుంటారు ప్రభుత్వం మాకు ఇది చేస్తే బాగుండు మాకు ఈ కష్టాలు ఉన్నాయి మాకు ఈ 300 కూలి తీసుకుపోయి ఈ పెళ్ళం పిల్లలు ఎట్ట బతకాల పిల్లల చదువులేమి కూరగాయలు ఏమి ఉప్పేమి పప్పేమని ఏమన్నా అడగదలుచుకురా మీరు మరి మాకు పర్మనెంట్ కావాలిగా అడుగు నువ్వేమేం కావాలి ఆ సార్ పర్మనెంట్ కావాలి హెల్త్ కార్డు కావాలి ఏది లేదు ఉచిత కష్టం చేస్తున్నాం పోతున్నాం అది ఇప్పుడు ఎంత ఇస్తారు పెద్దమ్మ జీతం 15 ఏళ్ళు ఇస్తారు డుమ్మ కొట్టకుండా చేసానే డుమ్మ పెళ్లి పేరంటం వస్తే ఇక పెళ్లికి పేరంటం పోతే కట్టేనా నాక పడ్డే పెళ్లిలు అయినాయి ఆడపిల్లల పెళ్లి ముగ్గురు అయినాయి ఎంతమంది అమ్మ పిల్లలు 4 బిడ్డలే అరే రామ సీతమ్మ వారి చెరలన్నీ నీ కానే ఉన్నాయి కదా పెద్దమ్మ రేవంత్ కున్నట్టే ఉన్నాయి అవునుగా రేవంత్ సార్ కష్టాలు వచ్చాయి మీకు కష్టాలే వచ్చినాయి మాకు అందరికి రేవంత్ మాకు వచ్చింది కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉందా ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు మాకు నెలకు పింఛన్ మంచిగా వచ్చేది గ్యాస్ మంచిగా వచ్చేది ఇప్పుడు 500 గ్యాస్ అంటాడు బుడ్డ గ్యాస్ ఇస్తా అంటాడు అదంటాడు ఇది అంటాడు మరి ఎట్లా అది వస్తుందా రాదా కూడా రాదా అని కూడా తెలియదు మహాలక్ష్మి పథకానికి పెట్టుకోరా మీరు అప్లికేషన్ మాకు ఇయ్యరంటగా ఎందుకు ఇయ్యరు ఇస్తే మాకు 2000 పింఛన్ వస్తుంది పింఛన్ వస్తుంది ఇప్పుడు ఈ గ్యాస్ బుడ్డి 500కి ఇంకా రాలే 2 రోజులు 100 రోజులు అయిపోయినాయి 100 రోజులు అయినట్టే 3 నెలలు కాలే అయింది మరి రేపు మాపో ఇస్తాడేమో ఏమైనా అవి ఇచ్చేటట్టు కూడా లేదు కానీ ఏది ఇచ్చేటట్టు లేదు ఇయ్యాడు మరి ఎట్లా కేసీఆర్ వస్తేనే మంచిగానే అంతేనా కేసీఆర్ వచ్చినప్పుడే బాగుంది అంటారు ఇంకా ఓటు ఎవరికి వేసిర్రు అంటే ఏం చెప్తారు వాళ్ళు కానీ ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నాయా మీకు మాకైతే పర్మనెంట్ కావాలి మాకు కావాలి హెల్త్ కార్డు కావాలి మేము ఏ దాకానకపోయినా మాకు నడవాలి వీళ్ళకి ఫ్రీగా వైద్యం చేయాలి ఏదైనా కన్ను చూపించుకున్నా కాళ్ళకైనా చేతులకైనా ఏ దానికైనా మాకు మీ కుటుంబం హాస్పిటల్ పోతే ఫ్రీగా చేయాలి మా కుటుంబం ఆరోగ్య కార్డు 10 లక్షలు అంటారు కదా అలా ఫ్రీగా ఇప్పుడు పోతే ఫ్రీగానే 10 లక్షల దాకా చేస్తామంటారు కదా ఏది మరి అదే మరి ఫస్ట్ మాకు చెయ్యాలి మాకు రోడ్ల పని దుమ్ముక్తలో ఫస్ట్ చేసినాక అందరికి చెయ్యాలి మాకే లేకపోయా లోకానికి చేస్తాడు ఇంకా అసలు దేశం తేటగా ఉండేదంటేనే మీ కష్టం చేస్తేనే ఇది తేటగా ఉంటుంది మరి మమ్మల్ని ఏమో నలసవాటి ఇది చేసలేరు అది చేసలేరు అని ఎమ్మెల్యే తిట్టవాటి రేవంత్ తిట్టవాటి వచ్చిపోయిన వాళ్ళు నీయాసండి నాసండి అందరు తిట్టవాటి ఈ తీర దుమ్ముల వేసి ఏం లేకపోయా కష్టం చేసేవానికి ఏం లేదు ₹1 పట్టుపట్టడానికి పావులా మరి అంతే పని చేసిన వానికేమో తక్కువ పని చేయకుండా ఏసీలలో తిరిగేట వాళ్ళకేమో జీతాలు ఎక్కువ ఇట్లా ఎండలో వచ్చి 2 రోజులు ఉడిస్తే అలా తెలుస్తుంది జీతం ఎందుకు తీసుకుని ఊకరు ఏసీలో కూర్చొని 30,000 40,000 జీతాలు తీసుకుంటారు ఈ ఫ్రీ బస్సు గురించి మీ అభిప్రాయం ఏంది మంచిదా చెడ్డదా ఫ్రీ బస్ అని పెట్టిండు ఆడోళ్ళని కొట్టుకొని సాగు పెట్టిండు అవును మరి మొగోడు ఓటు వేయలేదా మరి మొగోని కూడా ఉండాలి 200 చారీ పెట్టుకుంటూనే ఆడు సాగరు అటు కానవకొండకు పోయి పోతే అప్పుడు నిలబడే వస్తే అప్పుడు నిలబడే మంచి చెడు మరి ఇప్పుడు బస్సు మంచిది అంటారా చెడ్డ అంటారా బస్సు అయితే తీసేయాలి మరి మీ కరెంటు బిల్లు ఇప్పుడు ఫ్రీ అన్నారు మరి మీ ఇంటికి వచ్చిరా ఎవరు దిక్కులేరు దివాలేరు అని చెప్తున్నా కరెంటు బిల్లు ఇప్పుడు ఈ నెల నుంచి 200 యూనిట్లు వరకు ఫ్రీ కరెంట్ అంటుండు కదా కరెంట్ ఫ్రీ కరెంట్ అంటుండు కానీ మరి ఎంత కాల్స్తే అంత 200 కాస్తుంది ఇప్పుడు నా సైడ్ 4 విల్లలు ఉండే ఒక నీళ్ళు పెట్టుకునే నా సైడ్ ఇప్పుడు తానం చేయాలని దబదబ పోయి హీటర్ వేసుకుంటే మరి ఎక్కువ కాలుతుంది మరి అది ఎట్లా లెక్క కట్టాలి మొదటి నుంచి కట్టాలిగా ఇక నువ్వు చేసినట్టు దానికి ఎట్లా అంటారు పొద్దు అంతే ఎంత కాలితే అంతనే కట్టుకోవాలి ఫ్రీ ఇక పైసలు బిల్లు ఫ్రీగా కట్టాలి 200 వచ్చినా 300 వచ్చినా బిల్లు కట్టేది లేకుండా చేయమంటారు చేయాలి అట్లా అయితే చేయాలి లేకుంటే ఉక్కోమాను మా కేసీఆర్ చేస్తాడని మహాలక్ష్మి పథకం అప్లికేషన్ పెట్టుకురా పెట్టుకున్నాము ఇక మరి ఇస్తాడా సస్తాడా ఉంటాడా మమ్మల్ని నువ్వు చంపేస్తాడా ఆడ చచ్చిపోతాడా ఏదో ఒకటి తెలుస్తుంది ఆయన వచ్చి నిన్న కొద్దిగా అమలు అయ్యేసరికి లేట్ అవుతుందేమో ఎన్ని రోజులు అన్నాడు 100 రోజులు అయిపోయింది పైన ఇప్పుడు ఒక పని కూడా వేసిండే ఇంకా ఒకటే బస్సు వేసిండు జనాలకు పంచాయతీ తెచ్చిండు ఇంకేం చేసిండు ఆయన వచ్చిన సంది ఏమన్నా మాట్లాడే సరిపోతుంది మైకులు పెట్టుకో మైకులు కేసీఆర్ దొంగ రండా గిండా అని మాట్లాడే సరిపోబట్టే ఇక ఆయనకు తొందర పడితే బాగుండదు ఆలోచించి చేయాలి అలా ఖజానా లేదంటారు అంట మరి ఆయన చేసిన ఖజానా లేదని ఈయన అడుగుతాడు మరి ఈయన ఏం చేసి తెరుపుతాడు ఇవన్నీ
ఇప్పుడు మన మీద వేస్తాడు కానీ అన్ని అంతే ఉప్పులు పప్పులు వేయించి బస్ పిరిపెట్టి ఇవన్నీ వేయించినట్టే పెంచి తీసుకుంటారు అంటారు 1500 అవుతాయి 25 కిలోల బియ్యం. అవును మరి ఎట్లా తిన్నా. ఏం పేరు? నా పేరు లలిత. ఎంతమంది అమ్మ పిల్లలు? నాకు 3 కొడుకులు 1 బిడ్డ. ఏం చేస్తారు వాళ్ళు? నా కొడుకు మా కొడుకు ఏం పని చేస్తాడో కానీ సంటి పని చేస్తాడో కానీ సఫారీ చేస్తాడో కానీ లారీ నడిపిస్తాడు. అంత పేదోలే. మరి ఏముంది మాకు? లారీకి పోతే ఎంత వస్తాయి? ఏమో 500 వస్తాయి. అంటే రోజు పోయి వస్తారా? రోజు వస్తాడు. మరి నీకేమైనా బాధలు ఉన్నాయా? మరి లేవా? అది పిల్లలకి ఏమైనా ఇల్లు సొంత ఇల్లు ఉందా? ఇల్లు లేదు, సొంతమే ఇల్లు. బియ్యం కార్డు ఉందా? ఉందయ్యా. మరి ఇప్పుడు వాళ్ళందరికి ఇల్లు వస్తాయి కదా, ఎప్పుడు వస్తాయి? బియ్యం కార్డు మీకు సపరేట్ చేయలేదా? ఎవరి నాకుంది, నా కొడుకు ఉంది. బియ్యం ఈ నెల తెచ్చుకున్నావా? తెచ్చుకున్నా. ఎన్ని ఇస్తారు బియ్యం? ఎప్పటికొకరికి 6 కిలోలు. 4 ఉంటే 24 కిలోలు ఇస్తాడు. ఒక బియ్యమే ఇస్తారా? అల్ల ఇంకేమన్నా ఇస్తారు? ఒక బియ్యం బియ్యం ఒకటే అల్ల ఏం వేసుకొని తినాలి? గంజి అమ్ముకొని తినాలి. అయ్యో రామ, చెప్పిన కథ ఎట్లుంది? ఎట్లుంది? ఏమంటుండు? ఏమంటాడు? బియ్యం ఇచ్చిన పిరి బియ్యం. సర్పంచ్ మీ అరస్తలేరా? ఊళ్ళో సర్పంచ్ గ్రామ సభ పెట్టి ఏం అడగరా? భయపడతారు. గ్రామ సభ బంధు. ఎందుకు? కౌన్సిలర్ రైలు ఇప్పుడు మున్సిపాలిటీ ఏమన్నా గ్రామ పంచాయతా? అవునమ్మా, మన కడుపు కాలి పోతాం. అడిగితే ఏమన్నా ఏం చెప్పారా సమాధానం? ఏం చెప్పారు? చెప్పేదే లేదు. మీ పిల్లలకి ఏమన్నా ఉద్యోగాలు కావాలనుకుంటారా? ఊళ్ళో ఏమన్నా? ఏది లేదు. మీరు ఏం అడుగుతుర్రు సార్ని? ఇప్పుడు ముఖ్యమంత్రి సార్కి మనం చెప్తున్నాం మన బాధ ఇది ఉంది, మాకు ఇది కావాలని. అటు మళ్ళీ చెప్పు ఏం కావాలి? పిల్లలకు కొలువు కావాలి. పిల్లలు కొలువులు చేసుకోవాలి, బతకాలి. మరి ఇదే మోడకాయం చేసుకొని బతలారు నడిపిస్తే మంచి అవుషడావు ఎట్లుంటది? మరి పొలం ఏమన్నా ఉందా? పొలం లేదు, ఏది లేదు. మా ఉన్న భూమి గుంజుకుర్రు అంతే. గవర్నమెంట్ వాళ్ళు గుంజుకుర్రు. చూడిపోవాలి. దేనికి ఏం కారణం చేత గుంజుకుర్రు? ఇనాం పట్టణ అంటగా. ఇనాం పట్టాలు అయినా గుంజుకోతే పట్టాలు చేస్తా అంటుండు కదా. ఇప్పుడు అటు చేయడట గుంజుకుంటే ఎట్ట బతారు? మీరు రోడ్డు మీద పోతారంట. మా రోడ్డు మీద వండాలి. మీరు అడగాలి కదా. అడిగినా గానీ పోలీసు వాళ్ళని తోలిస్తుండు. అడిగితే అక్కడ పోలీసు వాళ్ళని తోలిస్తుండు. అగో అక్కడ మొత్తం చూసుకుంటా. పిల్లలకి ఏం కావాలి? మీకేం కావాలి? రెక్కిర్చుకోవాలి, ముక్కలు పోసుకోవాలి. అంతకోసానికి ప్రభుత్వం ఎందుకు? పేదవాళ్ళకి పనులు చేయండి. పేద ప్రజల కోసమే కదా పథకాలు ఉంది, ప్రభుత్వ పథకాలు. వాళ్ళు పేదలకు చేయరు, ఉన్న వాళ్ళకి చేస్తారు. లక్షలు 50 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తారు. 4 ఇళ్ళకి ఇల్లు ఇస్తారు. అవి చెప్పు నువ్వు. అవి లోపల రాసుకుంటారు. అవి కూడా ఎవరు రాసిండో ఎక్కడ రాసిండో ఇల్లు ఇస్తలేరు. అయితే మీ ఊళ్ళో ఇదే ముందు కేసీఆర్ ఇల్లు ఎన్ని వచ్చినాయి? ఒక్క ఇల్లు కూడా రాలే. ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి వెనకటికి. అప్పుడు ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు ఉన్నాయి కొన్ని. ఊరికి ఇచ్చిర్లే. ఒక 100 ఇచ్చిన కాడ 20 10 ఇచ్చిర్రు. అయ్యే గానీ ఇంకా ఇప్పుడు ఈ 30-40 ఏళ్ళ సంది ఇందిరమ్మ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు బాగుందా? కేసీఆర్ పరిపాలన బాగుందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి పటేల్ బాగుంటుంది అనుకుంటున్నా. రేవంత్ రెడ్డి ఇంట్లో తెచ్చి పెడుతుంది బువ్వ బియ్యం సంచి పంపుతుండు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మంచిగా ఉందా? మంచిగానే ఉంది. ఒక అంబులెన్స్ 108 పెట్టిండు ఆయన. దేవుడు పాపం. సరే ఆయన నిలబెట్టిండు. అదొకటి. ఈ రేవంత్ రెడ్డి మరి చంపుతాడా అమ్ముతాడా తెలియదు. కేసీఆర్ వస్తే బాగా, రేవంత్ రెడ్డి వస్తే బాగా? కేసీఆర్ వస్తేనే మంచిగానే. మాకైతే మా సఫాయిలకు పనులు చేస్తాడు. నా ఏమో ఒక ఆడికి గుళ్ళు కట్టించిండు, రోడ్లు చేసిండు. మాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా సరే మళ్ళీ గెలిచి తెచ్చునేమో కానీ అన్ని చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? ఏది మరి గ్యాస్ కరెంటు పీరి అంటాడు. ఒక బస్సు ఎందుకు పీరు పెట్టిండు? బస్సు పీరు పెడితే ఆడవాళ్ళు రోజు పడుతుంది. ఏం చేస్తారు? కొలువులు కోతురు వాళ్ళు. ఇట్లా పని చేసుకుని నువ్వు ఒకనాడు నాకపడితే నీకు జీతం ఎక్కట. నువ్వు ఏడ తిరిగిపోతావు? నా బిడ్డతాను కూడా పోతుంది. తెచ్చి పెడితే తింటామో రోజు తిరిగి వస్తా. అగో జమా నింబడే ఉండవు. మా నాడు అంటనే ఉంటుండవా? గట్లుంటది.